Bhaskar sir to do the honors. Krishnamurti garu inka -20 chesukovali sir, he is not 80 plus yet. నిమిషం పట్టుకోండి తీసేసి శాలి అమ్మ శాలి సార్ సార్ ఉండండి పట్టుకుంటారమ్మా ఎవరో ఒకరు పట్టుకుంటారు మళ్ళీ ఆవిడ వెళ్ళేటప్పుడు బాగుంది ఒకసారి అక్కడ చూడాలి భాస్కర్ సార్ We request అసోసియేషన్ వాలంటీర్స్ని ఈ ఫ్రూట్స్ అన్ని వాళ్ళకి అందజేసే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను పెద్దవాళ్ళు కాబట్టి. I request everybody to join in for a group photo. అమ్మ ఒక్క నిమిషం ఫోటో ఒక్క నిమిషం వెనక్కి Ladies and gentlemen, put your hands together and appreciate all these young hearts. త్రివిక్రమ రావు గారు కూడా విచ్చేశారు. ఒకసారి వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. నా రిక్వెస్ట్ వారణాసి గారు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఆర్గనైజేషన్కి మీరు చేసిన సేవ మర్చిపోలేనిది మరోరానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ స్కై కాల్డ్ ఆంధ్ర బ్యాంక్. చాలా సంతోషంగా ఉంది. 80 ఏళ్ళు నిండిన ఇంకా బ్యాంకు మీద మమకారంతో అబ్బో నాకు ఓపిక లేదు ఏం పోతాంలే అనే బద్ధకం లేకుండా మనది మనం వెళ్ళాలి అనుకునే ఒక అపురూపమైన సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూసాం. I request volunteers of ADRA to please come and receive the fruit baskets and help these superstars to please get off the stage. త్రివిక్రమ రావు గారు ఇచ్చేశారు. వారికి కూడా ఆనర్ చేశాను. ఇప్పుడు we request Sri Narayanan sir to come here and then release the calendar. ఇప్పుడు మనం ఒక క్యాలెండర్ రిలీజ్ ని చూడబోతున్నాము. ఈ రిలీజ్ క్యాలెండర్స్ అనేవి చాలా వినూత్నంగా వేదికపైకి తీసుకురాబడుతున్నాయి.
request Shamili from ఐబాక్ రిప్రజెంటేటివ్ రాజ్ కుమార్ గారు కానీ ఎవరు వచ్చినా ఐబాక్ రిప్రజెంటేషన్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు క్యాలెండర్ రిలీజ్ జరగబోతోంది. ఎన్వి సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మే రిక్వెస్ట్ శ్రీ ఎన్వి సత్యనారాయణ గారు టు కమ్ ఆన్ టు ద డాష్ ప్లీజ్. క్యాలెండర్స్ ఒక బుకే రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. ఈ చిన్న పిల్ల మా ఆఫీస్లో వర్క్ చేస్తుంది. ఎట్లా రిలీజ్ చేయాలంటే క్యాలెండర్ బొకే చేయిద్దాం సార్, రిలీజు మామూలుగా కాకుండా అని చెప్పింది. సో బొకే ఫస్ట్ టైం క్యాలెండర్ బొకేస్ రిలీజ్ చేస్తున్నాం. దాని నుంచి ఒక్కొక్కరు పికప్ చేస్తారు సార్. యూ కెన్ పికప్ వన్ ఆఫ్ దెమ్ అండ్ అన్వీల్ దెమ్ సార్, వన్ అమాంగ్ దెమ్, ఎనీథింగ్. యూ కెన్ అన్వీల్ ఇట్ సార్. Yeah, we have to open it, sir. Yes, Sir, we request you to open the calendar and unveil it, sir. Otherwise, అది ఇట్లా ముడి తీయడమే సార్. వస్తే లేకపోతే ఇట్లా తీసేయండి, అది వచ్చేస్తుంది. కొంచెం పేపర్ని ఫోల్డ్ చేసి బయటకు వచ్చేయండి, వచ్చేస్తుంది. Thank you, Shamili. కొత్తగా అనిపించిందా క్యాలెండర్ ఇనాగ్రేషన్? బట్ మాకు కూడా కొట్టాలి కదండి. అంతేగానే వాళ్ళకి ఇంట్లో అంతేగా ప్రాప్తి వస్తుంది. అందమైన క్యాలెండర్ ఆవిష్కరించబడింది. What an honor, sir. Thank you so much, sir. Thank you. This is a పట్టాభి గారి క్యాలెండర్ ఇది. అందుకని దీనికి చాలా స్పెషాలిటీ ఉంది. ఈ క్యాలెండర్ కూడా మనం ఇస్తున్నాం కదా సార్ వీళ్ళకి, అందరికీ ఇస్తున్నాం. ఎవరైతే బుద్ధిగా ఉండి భోజనం చేసి చివరి దాకా ఉంటారో వాళ్ళకి మాత్రం ఇస్తారు సార్. వేదిక పైన కన్నుల పండుగగా ఉంది, కింద చూసిన కన్నుల పండుగగా ఉంది. రవీంద్ర భారతి ఇంత ఫుల్గా చూసి చాలా ఏళ్ళు అవుతుంది. చాలా మనసుకి ఆనందంగా అనిపిస్తోంది. ఇది ఆంధ్ర బ్యాంక్ మీద ఉన్న అభిమానం వాళ్ళకి, అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత ఇట్ ఈస్ మై ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ దిస్ పర్సన్ టు యూ. హీ హాస్ టేకెన్ ద reins of Andhra Bank during troubled times. He has successfully driven the bank to turn around and forge ahead to celebrate colorful platinum jubilee. After his successful tenure as chairman of Andhra Bank, he headed DIFR and is now leading a pleasant retired life. Sir, it is my privilege to request you, G. Narayanan sir, to please address the gathering. My dear friends, it's a great honor to be amongst you, share your thoughts and enjoy the company of each and every one. We were together traveling at some different point of time. Myself, I am not from Andhra Bank. Just to clarify, I was sent by Delhi to be here for about 3.5 years. I am a traveler as compared to many of you
who have put 20 years and 30 years of service. The only aspect I can tell you is that I didn't bring anybody else from any other bank, because when I joined the bank, I was given a list of 15 names approved by Government of India from northern India to be in Andhra Bank. I tore that list, and it is only Andhra Bank people who worked with me sincerely, dynamically, and with a commitment that the bank, which had 360 crore of accumulated losses, made 635 crore profit. Writing all the old and giving more. The credit goes to many of you who have been traveling with me. I didn't do anything. I only met people at different places. I was enjoying, I can say, the stay in Hyderabad. But it's all the credit goes to all my colleagues who were with me to see that the bank comes back with a name. And it did get a name. It led on many issues. So I will not like to take much time. I only would like to tell you that during my service, I don't know now, there were some sort of a fear of CBI, CVC and all. I don't know whether it exists now. But I have told my colleagues, whether junior or senior or working with me, that no reference should go to CBI or CVC excepting with my approval. During my period of 3.5 years, only two totally treated as frauds were reported. See, one point that we should remember, of course, all of us have come out of a bank. We have done a lot of things. You will be meeting some of the bankers now working in Andhra Bank. Please give them sort of support so that they can take greater risk. See, without taking risk, there can't be growth. It's not the normal flow. Definitely where risks are taken in banking, calculated risks are taken, the growth of the bank occurs. I remember in the function of 75 years held, I had the privilege to be with all of the members at the time. I requested that the bank should reach a particular level on the 100th year. I am proud to note that they have not only reached but also exceeded the total performance, which only indicates that the people are ready to hear and work and contribute. I will not, as I told you, won't take further time to hear others also. My best wishes always in your life, though you are, now we are all in this group of retired people. I request you to see that the people whom you know, your younger brothers who may be working, to definitely contribute effectively. Thank you very much for giving this opportunity. Thank you. Thank you so much, sir. We now request the organizers to kindly present a token of honor and a token of love to Sri G. Narayan Garu. May I request the organizer to please help us? All the leadership of Andhra Bank Retired Employees Association are presenting a token of love to Sri Narayan sir. One memento.
We now move on to another felicitation to top leadership, meaning is that people who have worked, these 4 leaders who have worked with Andhra Bank as general managers, but they have been elevated as executive directors into different banks and different organizations. May I have the pleasure of inviting. Can we have, first may I invite the ABREA advisors to please escort them onto the dais. As I say, I would like G. Ravikumar garu, GST Krishna Rao garu, D. Nannaram garu, K. Haribab garu and N. Satyaprasad garu to escort the guests onto the dais. మొదటిగా ఎం గోపాలకృష్ణయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎం గోపాలకృష్ణయ్య గారు. We'll come to you, sir. You'll be there. ఎం గోపాలకృష్ణయ్య గారికి వేదిక కిందనే సత్కరించవలసిందిగా We request the leadership of Andhra Bank Retired Employees Association to. ఆ తర్వాత వి రామ్ గోపాల్ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సార్ ఇచ్చేసి వచ్చేది సార్, ఈ లోపల ముగ్గురిని పిలుద్దామా, ఇచ్చేసి ఆ వచ్చేద్దాం. తర్వాత ఆర్ ఆత్మారాం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. We request Sri Atmaram sir to come on to the stage. వారితో పాటు బిఎస్ రామారావు సార్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బిఎస్ రామారావు సార్, మీరు చప్పట్లు కొడితే కానీ రానంటున్నారండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. Sir, you can come from that way. We request Sri Srinivasan sir to come forward and do the honors. ముందుగా రామ్ గోపాల్ గారిని ఆనర్ చేయవలసిందిగా శ్రీనివాస్ సార్ని కోరుతున్నాము. ఆ తర్వాత థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ us టుడే. బిఎస్ రామారావు గారిని సత్కరించవలసిందిగా శ్రీనివాస్ సార్ని కోరుతున్నాము. Thank you, sir. Thank you so much to all the EDs who have joined us today, and thank you, Srinivas, sir. We honored Gopal Krishna sir. Thank you. ఒక్కసారి గోపాల్ కృష్ణ గారికి మొమెంట్ కిందనే అందజేసాం. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. Thank you so much, sir. Thank you, sir. I thank everybody who is on the dais. Request everyone to settle down. ఎందుకంటే ఇప్పుడు మనము నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళబోతున్నాము. సెగ్మెంట్ నెంబర్ 3. ఇందాక దాకా మనము 1980 వరకు ఏం జరిగింది ఏంటి చూసాము. ఇప్పుడు 1980 నుంచి 2000వ సంవత్సరం అంటే మిలీనియం వచ్చేసింది. అప్పటిదాకా ఏమైంది ఏంటి, ఆ కథ ఏంటి, ఒక చిన్న ఏవి చూద్దాం. కెన్ వీ హ్యావ్ ఫేజ్ 3 ఏవి ప్లీజ్? లైవ్ నుంచి షిఫ్ట్ చేసుకోండి. ఈ యుగాన్ని సరళీకృత ఆర్థిక విధానానికి, లిబరలైజేషన్ మరియు గ్లోబలైజేషన్ కాలంగా మనం అనుకోవచ్చు. జాతీయ బ్యాంకుగా అవతరించిన తర్వాత ఆంధ్ర బ్యాంక్ నిరంతరంగా ఎదిగింది. బ్యాంకింగ్లో ఎన్నో వినూత్నమైన పథకాలతో మారుతున్న కాలంలో కావలసిన ప్రగతికి సాయం చేస్తుంది. క్రెడిట్ కార్డ్, ఏటీఎంస్, టెలిబ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించింది. వాటితో పాటు మ్యూచువల్ ఫండ్స్, మర్చెంట్ బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్ మొదలైన రంగాల్లోకి సేవలను విస్తరించింది. సాంకేతిక విప్లవాలు ఈ కాలంలోనే సంభవించాయి. గ్లోబలైజేషన్ జరగడంతో క్రీడల్లోనూ కార్పొరేట్ స్పాన్సర్షిప్, మీడియా కవరేజీలు పెరిగి మేలు చేశాయి. 1983వ సంవత్సరంలో భారతదేశం వరల్డ్ కప్ క్రికెట్ గెలవటం చరిత్ర. 1985లో ఆంధ్ర బ్యాంక్ కంప్యూటర్స్ని ప్రవేశపెట్టింది. ఐటీ డిపార్ట్మెంట్ స్థాపించి ఉద్యోగస్తులకి పరీక్షలు నిర్వహించింది.
దానివల్ల ఎందరో ఆఫీసర్స్ బ్యాంక్ జనరల్ మేనేజర్స్ అయి తర్వాత వేరే బ్యాంకులలో ఉన్నత స్థానాలను అధిరోహించారు. అతి తక్కువ వ్యయంతో అతి మంచి ఫలితాలు కంప్యూటరైజేషన్తో సాధించింది ఆంధ్ర బ్యాంక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర బ్యాంక్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్కి కన్వీనర్ అయింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రీజనల్ రూరల్ బ్యాంక్స్ స్థాపించింది. ఎన్నో అవార్డులు ప్రశంసలు అందుకుంది. కస్టమర్ సర్వీస్లో ప్రథమ స్థానంలో నిలిచింది. 20 సూత్రాల పథకం నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలు పాటించినందుకు నేషనల్ సిటిజన్ అవార్డు అందుకుంది. 1988లో ఆంధ్ర బ్యాంక్ ఎన్నో విస్మయపరిచే కొత్త ఇనిషియేటివ్స్ కి శ్రీకారం చుట్టింది. ఆంధ్ర బ్యాంక్ కిసాన్ కార్డ్ అందులో ప్రధానమైనది. అభయ స్కీమ్ను ప్రారంభించింది. ఆంధ్ర బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థని రాజమండ్రిలో ప్రారంభించింది. పట్టాభి అగ్రి కార్డ్, వాహన రుణం, ఏబీ కిసాన్ చక్రాన్ని ప్రవేశపెట్టింది. మధ్యతరగతి జీవన విధానం పెరగడానికి దోహదపడింది. పరిశ్రమలకు సేవ చేసింది. 1991 తర్వాత భారతదేశ సరళీకృత ఆర్థిక విధానాలు తనని ప్రపంచవ్యాప్తంగా 4th లార్జెస్ట్ ఎకానమీగా చేశాయి. ప్రగతి యాత్ర పేరిట జరిగిన 20,000 కిలోమీటర్ల దేశవ్యాప్త ర్యాలీ బ్యాంకుకు ఎనలేని మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ స్ఫూర్తితో బ్యాంక్ 60 ఏళ్ల విజయ ప్రస్థానం ప్లాటినం జూబ్లీని జరుపుకుంది. ఆంధ్ర బ్యాంక్ Y2K సమస్యను విజయవంతంగా ఎదుర్కొని కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టింది. తెలుగు సినిమా వినూత్నంగా ఎదిగింది. చిరంజీవిని మెగాస్టార్ చేసింది. వెంకటేష్, నాగార్జునలని కుటుంబ కథానాయకులు చేసింది. బాలకృష్ణ మాస్ హీరో అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అద్భుతమైన ఫిలిం తర్వాత పాటలు వినే ముందర ఒక 2 నెక్స్ట్ మనము ఫ్రెటర్నిటీ లీడర్స్ని ఆనర్ చేసుకోబోతున్నాం. వారి పేర్లు చదువుతాను, వచ్చి వేదిక పక్కన సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం అండి. ముందుగా కేవీ సుబ్బయ్య గారు, రాఘవేంద్ర శర్మ గారు, కోలా విజయ్ కుమార్ గారు, ఎన్వి సత్యనారాయణ గారు, బిఎస్ఆర్ మోహన్ రెడ్డి గారు, టి రవీంద్రనాథ్ గారు, ఎన్వి రమణ గారు, బి అనిల్ కుమార్ గారు, ఐ హర్నాథ్ గారు, కె రామచందర్ గారు, కె రాజేంద్ర కుమార్ గారు, సయ్యద్ రఫీ జానీ గారు, భాస్కర్ దత్ గారు, పాండురంగారావు గారు, రవిచందర్ గారు, డివివి కొండలరావు గారు అండ్ ఎల్కే నగరా గారు, వీరందరినీ వచ్చి వేదిక పక్కన సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కె హరిబాబు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ద డాన్స్ సార్. ఇంత చక్కటి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని చక్కగా సారథ్యం వహిస్తూ ముందుకు కొనసాగిస్తున్నటువంటి ప్రదీప్ గారు అద్భుతమైన నటులు, ఈవెంట్ మేనేజర్, కంపియర్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. చక్కటి దర్శకులు కూడా. ఆయన నటించి సూపర్ హిట్ అయ్యి ఇప్పటి వరకు ఇంకా ఆ పాటలు మేము పాడుతూనే ఉన్నాం. అలాంటి చిత్రం నుంచి ఒక చిన్న చెలకు వినిపిస్తూ ఈనాటి ఈ కార్యక్రమం. ముద్దుకే ముద్దొచ్చే మూవకే నవ్వొచ్చే ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వలే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం. గోపెమ్మల మువ్వాగు పలుడే మా ముద్దు గోవిందుడే మువ్వాగు పలుడే మా ముద్దు గోవిందుడే అహన్నల మిన్నల చన్నుల వెన్నె వెలుగులు దాడే మరి వెన్నెలు చాడే గోపెమ్మల మువ్వాగు పలుడే మా ముద్దు గోవిందుడే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటిన్యూస్గా ఫిల్మ్ స్టేషన్స్ అవార్డ్స్ ఇవ్వడం మధ్యలో ఎంటర్టైన్మెంట్నే ప్రోగ్రామ్లో ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం ఉంది, విడిగా ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ లేకుండా. ఇప్పుడు ఇందాక నేను ఆల్రెడీ ఫ్రెటర్నిటీ లీడర్స్ అందరినీ వేదిక పక్కకు వచ్చి నించోవలసిందిగా కోరాను. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ ది
నేను పేరు చదువుతూ ఉంటాను, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ సార్ టు డూ ది ఆనర్స్ అండ్ ఫెలిసిటేట్ ఎవ్రీబడి ఆన్ ద డయస్. భాస్కర్ రావు సార్ని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను వేదిక పైన. ఐ నౌ కాల్ అపాన్ ది డయస్ కేవి సుబ్బయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి మొదటిగా. ఆ తర్వాత రాఘవేంద్ర శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోలా విజయ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పేర్లు పిలుస్తుంటాను, కొంచెం తొందరగా వచ్చేయాలండి వేదికపైకి. ఎన్వి సత్యనారాయణ గారు, టిఎస్ఆర్ మోహన్ రెడ్డి గారు, టి రవీంద్రనాథ్ గారు, ఎన్వి రమణ గారు, వి అనిల్ కుమార్ గారు, ఐ హర్నాథ్ గారు వీరిని వేదికపైకి వచ్చి నిల్చోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా వాళ్ళ పేర్లు పిలుస్తాను, వచ్చి వెనకాల నిల్చోవాల్సిందిగా కోరుతున్నానండి వేదికపైకి రావాల్సిందిగా. కె రామచంద్ర గారిని, కె రాజేంద్ర కుమార్ గారు, సయ్యద్ రఫీ జానీ గారు, భాస్కర్ దత్ గారు, పాటురంగారావు గారు, రవిచందర్ గారు, డివివి కొండలరావు గారు, ఎల్కే నగడా గారు, కె హరిబాబు గారు వీరందరినీ వచ్చి, సుచేత మ్యామ్ కూడా వేదికపై ఉన్నారు. I request our distinguished guests to felicitate. ముందుగా మోహన్ రెడ్డి గారు వారికి అందించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత కోలా విజయ్ కుమార్ గారికి తర్వాత ఎన్వి సత్యనారాయణ గారు వారి మూమెంట్ పక్కన పెడుతున్నాము. రాఘవేంద్ర శర్మ గారిని పంపించండి. తర్వాత కోలా విజయ్ కుమార్ గారు, తర్వాత డిఎస్ఆర్ మోహన్ రెడ్డి గారు, టి రవీంద్రనాథ్ గారు, డి శ్రీనివాసాచార్య గారు, రవిచందర్ గారు, రాఘవేంద్ర శర్మ గారు, కేవి సుబ్బయ్య గారు, సయ్యద్ రఫీ గారు, రవీంద్రనాథ్ గారు, రమణ గారు, ఎన్వి రమణ గారిని వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. రామచంద్ర గారిని ముందుకు రావాల్సింది.